మనం గతంలో చూసినట్లయితే ఇంతకుముందు ఆయన 2 చోట్ల పోటీ చేశారు, అక్కడ ఓడిపోయారు. కానీ ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ యాజ్ ఎ హీరోగా తనకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా జనం వస్తూనే ఉంటారు. బట్ లాస్ట్ టైం వచ్చిన జనం కూడా ఓట్లేదు, అంటే ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగలేదు అని అయితే మనకి వినిపిస్తుంది. కాబట్టి ఆయన ఓడిపోయారు. సో ఇప్పుడు ఎంతవరకు ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది? 100% జరుగుతుంది. జరుగుద్దా లేదా డౌట్లో ఉన్న నాకే మీ ఛానల్లో వారం క్రితం చెప్పారు, జరుగుద్దా లేదా అనేది డౌట్ ఒకటి ఉంది. ఎందుకంటే పవన్కి పవర్ షేరింగ్ ఉండాలని మీ ఛానల్లో చెప్పినవాడిని, నా కళ్ళతో నేను మొన్న చూసినవాడిని. ఎందుకు జరిగిందంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఓడిపోయారు. నాయకులు పెద్ద పెద్ద నాయకులే గెలిపోవటంలో సహజం రాజకీయాల్లో. అటువంటి అప్రతిహతంగా జయలలిత గారు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యారు చూశారు. సినిమాలో ఎన్టీ రామారావు గారు ఎట్లా సినిమా రంగం నుంచి రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు మనం చూసాం. పక్కన ఎంజీఆర్ గారిని చూసాం. తర్వాత చిరంజీవి గారు ఒక ప్రయత్నం చేశాడు, 18 మంది ఎమ్మెల్యేలు 17% ఓట్లు వచ్చింది. ఆ తర్వాత రాజకీయాల్లో సస్టైనబిలిటీ అంటే నిబద్ధత, డెడికేషన్తో ఉంటారా లేదా అనేది ప్రజలు చూస్తారు. 10 సంవత్సరాల నుంచి ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా, ఎక్కడ మంత్రి పదవులు ఆశించకుండా, ఆ రోజు అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు సీఎం చేసింది పవనే. 2019లో ప్యాకేజీ ఒప్పుకున్నారని ఆయనతో విభేదించి పోటీ చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు 2024లో ఓటు చెల్లకుండా జగన్మోహన్ రెడ్డి గద్దె దించుదామని చెప్తుంది కూడా పవనే. ఇక్కడ అది చూస్తున్నారు, సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని 100 కోట్లు, దాదాపు 50 కోట్ల పైనే సేవా కార్యక్రమాల ద్వారా పార్టీకి ఇచ్చాడండి. ఇంకొక ఈ విధంగా ఎక్కడ స్పందించాలన్నా ప్రకృతి వైపరీత్యాలు వస్తే ముందుగా స్పందిస్తాడు ఆయన. దాదాపు 100 కోట్లు సహాయం చేశాడు ఆయన. ఈ సో కాల్డ్ నాయకులు ఎవరైనా కానీ ముఖ్యమంత్రితో పాటు ఎవరూ చేయాలి ఆయన చేసినట్టు. కాబట్టి ఆయనకున్నది ప్లస్ అది. ఆయనకి ఏంటంటే డెడికేషన్, డిటర్మినేషను, కమిట్మెంటు, ప్రజల పట్ల చిత్తశుద్ధి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇక్కడ పుట్టాను కాబట్టి నాకు ఏదో ఒకటి ఈ ప్రజలకు చేయాలనే తపన అది కొంతమందికి మాత్రమే ఉంటుంది. కాబట్టి 14 ఓడిపోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉండరు. 21 స్థానాలకి ఇప్పుడు త్యాగానికి సిద్ధపడ్డాడు కదా, 2 ఎంపీలకి. ఇవన్నీ గెలిపించుకుని నేను మొన్నటిదాకా 15 సీట్లు వస్తాయేమో అని అనుకున్నాను నేను. ఆ జనం చూస్తే, ఆ వాడి చూస్తే, ఆ వేడి చూస్తే ఎక్కువ సీట్లు 21లో ఉభయ గోదావరి జిల్లాలో పోటీ చేస్తున్నారు. అంటే సార్ పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు సార్, కాబట్టి ఆయన అందరికీ తెలిసినాను కాబట్టి గెలుస్తారు సార్. మిగతా వాళ్ళ గురించి మరి డెఫినెట్గా ఇక్కడ పవన్ నాయకుడు, వాళ్ళ నాయకుడు ఎవరైతే సన్మార్గం ఉంటాడో, రాజు ఎలా సుభిక్షంగా ఉంటాడో, మంచిగా పరిపాలిస్తాడో, ఆ రాజ్యం మీద కింద ఉండే వాళ్ళందరూ కూడా మంచిగా ప్రజలు స్వీకరిస్తారు. కాబట్టి ఆ 21 సీట్లో 20 సీట్లు కూడా పవన్తో పాటు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే డెఫినెట్గా పవన్ చూసే ఓటేసేది. ఇక్కడ ఇప్పుడు జగన్ గారు ఏమంటారు, నన్ను చూసి ఓటేశారు అనుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసేస్తారు. ఇప్పుడు మిగతా 144 స్థానాలు టీడీపీకి కూడా ఈ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే అవకాశం ప్రజల్లో మొన్న చూస్తే ఆ జనాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఇలా ఉంటే, ఉభయ గోదావరి జిల్లా అంత తేలిక యాక్సెప్ట్ చేయరు ఎవరిని అంత. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ద్రోహం చేశారు, భీమవరంలో ఓడించారని అన్నారు. అదే భీమవరం ప్రజలు కావచ్చు, అదే గోదావరి జిల్లా ప్రజలు పవన్ కళ్యాణ్కి నిరాజనాలు పలుకుతున్నారు. అది ఎవరు ఆపలేరు కదా. కాబట్టి ఈ ప్రభావం మీరు అన్నట్టుగా ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. గాజువాకలో పోయినా విశాఖ స్టీల్ ప్రజలు, ఆ స్టీల్ ప్రజల కోసం నేను ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ తీసుకుంటాను, అఖిలపక్ష మీటింగ్ రాండి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు పవన్. కానీ వీళ్ళు రాలా. కానీ ఈ రోజున క్రెడిబిలిటీ ఏంటంటే మచ్చలేని నాయకుడు పవన్ కళ్యాణ్, అవినీతి కేసులు లేని వ్యక్తి, మోదీ గారి దగ్గర డైరెక్ట్గా వెళ్ళగలడు, అమరావతి రాజధాని తీసుకురాగలడు, స్పెషల్ స్టేటస్ తీసుకురాగలడు ఈయనైతే అనేది ప్రజలు నమ్ముతున్నారు, నమ్మకం కలిగింది. కాబట్టి ఈ నాయకుడిని గెలిపించడంతో పాటు ఇతను 20 మంది ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు కాకినాడ, మచిలీపట్నం, ఆ 2 సీట్లు కూడా గెలుస్తాయి. దీనితో పాటు కీలకంగా 144 స్థానాలు, 17 ఎంపీలు టీడీపీ, 10 ఎమ్మెల్యేలు, 6 ఎంపీలు బీజేపీ. అంటే బీజేపీ ఏమైనా అమాయకులు అనుకుంటున్నారు మీరు? 22 రాష్ట్రాల్లో ఉంది. అఫ్కోర్స్ మొత్తం పక్కనున్న కర్ణాటకలో వస్తుంది, ఇప్పుడు తెలంగాణలో కూడా పుంజుకుంది. తెలంగాణలో కాంగ్రెస్కి బీజేపీకి మధ్య పోటీ, 3rd ప్లేస్కి వెళ్ళిపోతుంది. 1-2 సీట్లతో బీఆర్ఎస్ కన్ఫైన్ అయిపోయే అవకాశం తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూటమికి చాలా సర్వేలు చెప్తున్నాయి ఎక్కువ కూటమే 25లో 17 వచ్చే అవకాశం ఉందని. ఇవన్నీ ఎవరికి అనుకుంటున్నారు? ఇక్కడ దక్షిణ భారతదేశంలో పాగాయాలని బీజేపీ నిశ్చయించుకుంది ఆల్రెడీ. మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఏ విధంగా బీజేపీ స్ప్రెడ్ అయిందో మీకు అర్థమవుతుంది. బీజేపీ దీర్ఘకాలిక ప్రయోజనాలతోనే పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి టీడీపీని ఎన్డీఏలో కలుపుకుంది. అవునా కాదా? కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థగా ఈ వ్యవస్థను సక్రమార్గంలో తీసుకెళ్లగలడు, ఇతను ఈ దేశానికి జాతీయ భావోద్వేగంతో ముందుకెళ్ళగలడని అక్కడ మోదీ, అమిత్ షా నమ్ముతున్నారు. కాబట్టి ఈ పొత్తు కుదిరింది. లేకపోతే ఇంకొకరు చెప్తే ఇనే పరిస్థితి కాదు. బీజేపీ 1% ఓటు బ్యాంక్ వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు 10 ఎమ్మెల్యేలు, 6 ఎంపీలు పోటీ చేస్తున్నారు? ఎందుకు వాళ్ళ కోసం పవన్ త్యాగం చేశాడు? ఎందుకు మా నాయకుడు మోదీ అని చెప్పి చంద్రబాబు నాయుడు నోటి నుంచి అంటున్నారంటే బికాస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన,
ఒక 370 ఆర్టికల్ కావచ్చు, ఒక ట్రిపుల్ తలాక్ కావచ్చు, లేకపోతే కాశ్మీర్లో ఇప్పుడు పరిస్థితి చూడండి. మన దేశంలో ఉండి మన దేశంలో అశాంతి కలిగించే ఉగ్రవాదుల్ని ఏరిపారేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రపంచానికి కరోనా టైంలో 100 దేశాలకి వ్యాక్సిన్ అందించింది ఈ దేశం. అటువంటి గొప్ప దేశం, 145 కోట్ల జనాభా, 94 కోట్ల మంది ఓటర్లు, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్న ఈ దేశంలో మనం జీవించి ఉంటాం. ఇటువంటి మంచి పాలన అందించే సమయంలో మనం జీవించడం మనం అదృష్టంగా భావించాలి. ఇవన్నీ కూటమి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, అయితే ఒకవైపు సరే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ పక్క ఉన్నది ఎలాగో తెలుసు, బట్ ఇటువైపు వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. ఆల్రెడీ తను సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సో అందులోనూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా రాజకీయాల్లో ఉంది. సో మరి ఇంకొక వైపు చూస్తే మనకి పిఠాపురంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే గెలుస్తూ ఉంటారు. వాళ్ళ ఓట్లే ఎక్కువగా ఉంటాయి, వాళ్ళే ప్రభావితం అంటే చేస్తూ ఉంటారు కదా. సో మరి అంటే పోటాపోటీగా ఉంటుంది అనుకోవచ్చా? అంటే అంత ఈజీ కాదు కదా పిఠాపురంలో గెలవడం. కరెక్టే మీరు చెప్పింది. జడ్పీటీ స్థాయి నుంచి ఆమె రాజకీయ జీవితం బాగానే ఉంది వంగా గీత గారు. అది గుర్తించే చిరంజీవి గారు కూడా ఆహ్వానించారు ఆ రోజు ప్రజారాజ్యంలో. 2009లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయింది. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్ మనం తీసుకుందాం. బొటాపోటీ మెజార్టీతో దొరబాబు గెలిచాడు అక్కడి నుంచి. ఆయన కాపు సామాజిక. తర్వాత వర్మకు వచ్చిన ఓట్లు, తర్వాత మాకిరెడ్డి శేష్ కుమార్ అని పోటీ చేసింది. 28,000 ఓట్లు వచ్చింది జనసేన. రెండు కలిపిస్తే 51% ఉంటుంది. అంటే రెండు కలిసి ఉంటే కనుక 2019లో సీట్ ఎవరిది గెలిచేది? కూటమే గెలిచేది, వైసీపీ గెలవదు. గెలిచేది. బట్ ఆమెకి 28,000 ఓట్లు వచ్చినాయి అంటే ఆమెను ఇప్పుడు పట్టుకు వెళ్ళిపోయారు అనుకోండి వైసీపీ. ఆమె కాదు అక్కడ జనసేన వాళ్ళు ఏబట్టి అక్కడ 2,36,000 ఓట్లలో దాదాపు 97 నుంచి 95,000 కాపుల ఓట్లు. తర్వాత తూర్పు కాపులు ఉన్నారు 10%. తర్వాత మత్స్యకారులు ఉన్నారు. తర్వాత బీసీ సమాజ వర్గాలు ఉన్నారు. తర్వాత క్షత్రియులు 2.5% ఉన్నారు. తర్వాత ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఈ విధంగా కులాలు కలిపే సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ పట్ల వీళ్ళందరూ కూడా సాలిడ్గా వెళ్ళే అవకాశం ఉన్నది. కాబట్టి వంగా గీత గారు కాపు సమాజ వర్గమే, పవన్ కళ్యాణ్ కాపు సమాజ వర్గమే. పవన్ కళ్యాణ్ వైపు ఉంటారా ఇక్కడ, వంగా గీత వైపు ఉంటారంటే పవన్ కళ్యాణ్ ఇట్లా పైకి వెళ్ళిపోయాడు నామినేషన్తో, ఈమె ఇక్కడే ఉండిపోయారు. ఇక్కడ గెలిచే పరిస్థితి, ఇక్కడ గెలవటం అనేది డిసైడ్ అయిపోయింది పవన్ కళ్యాణ్. మెజార్టీ పైన దృష్టి ఇప్పుడు ఇక్కడ అంతే తప్పితే గెలుపటం అనేది మన విజయోత్సవ సభలే. ప్రజలు ఆయన్ని ఆల్రెడీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చూడాలని కోరుకుంటున్నారు. అంతే కోరుకుంటున్నారు కాబట్టి చాలామంది, కొంతమంది అమెరికా నుంచి వచ్చారండి, వాళ్ళ ఫ్యామిలీ అంతా దుబాయ్ నుంచి వచ్చారండి. ఈ 15 రోజులు ఎలక్షన్ అయ్యేదాకా ఉండి ఓటేసి ఆయన గెలిపించుకొని వెళ్తారంట. అంటే ఏ విధంగా వాళ్ళు ఎన్నికలైతే వాళ్ళు చొప్పించబడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు. వంగా గీత గారిని ఎంపీగా చూశారు, ఎమ్మెల్యేగా చూశారు, ఆమెని జడ్పీటీసీగా చూశారు. కానీ ఆమె ఎంతవరకు చేసింది ఇక్కడ? గత 4 సంవత్సరాలు ఏ రోజు పిఠాపురం రాలేదంట, అక్కడ ప్రజలే చెప్తున్నారు. మరి ఇప్పుడు పిఠాపురం మీద ప్రేమ వచ్చారా? కాకినాడ ఎంపీని కాదని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే పిఠాపురం పోటీ చేస్తున్నారు. ఆ ఊహించలా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలా ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని. వాళ్ళ వ్యూహాలకి ఆయన చెక్ పెట్టాడు. కాబట్టి ఇక్కడ వంగా గీత అనే ఆమెని అంతగా కాపులు యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ 99% కాపులు కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. దాంతోపాటు మిగతా సమాజ వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ని ఒక థర్డ్ ఆల్టర్నేట్ ఫోర్స్గా చూస్తున్నారు. కాబట్టి కలిసి వచ్చే అవకాశం. అదేవిధంగా సాలిడ్గా వర్మ అక్కడ ప్రజానాయకుడిగా ఉంది. కరోనా టైంలో ఒక్కొక్కరికి వంగా గీత గారు కనీసం 10 కేజీలు 20 కేజీలు బియ్యం కూడా ఆమె సొంత డబ్బీల ప్రతి ఒక్కరికి, ప్రతి ఫ్యామిలీకి 50 కేజీలు బియ్యం వర్మ ఇచ్చాడు, మందులు పంచాడు కరోనా టైంలో కూడా. బట్ వర్మ గారికి మంచి పేరుంది. వర్మ గారు సాలిడ్గా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నాడు. కాబట్టి టీడీపీ, జనసేన, కృష్ణరాజు గారని అక్కడ బీజేపీ నాయకుడు, దేశానికి మోదీ అంత అవసరం, ఈ రాష్ట్రానికి పవన్ అంత అవసరం అని ఆయన బహిరంగంగా చెప్తున్నాడు. ఈ 3 పార్టీలు కలయిక అక్కడ వాళ్ళ వ్యూహాలు 100 కోట్లు ఖర్చు పెట్టినా, 1000 కోట్లు ఖర్చు పెట్టినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక ఆలోచన వంగా గీతను కాదని జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ మీద గెలిచే పరిస్థితి లేదు. అంటే ఇంకోవైపు ఏమో వంగా గీత గారేమో సింగిల్గా ప్రచారం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు జబర్దస్త్ నటుల్ని కానీ లేదా యాక్టర్స్ని, అంటే తనకి పలుకుబడి ఉంది కాబట్టి ఆల్రెడీ, సో ఆ ఆర్టిస్టులు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. అంటే ఆవిడ మీద గెలవలేము అనే ఒక ఆలోచన ఉంది కాబట్టే అలా చేస్తున్నారని విమర్శ వినిపిస్తుంది. దాని గురించి మీరేమంటారు? ఆయన మీద జనంలో ఇది లేదు, ఆర్టిస్టులు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. ఆర్టిస్టులు అంతా మెగా ఫ్యామిలీని చూసి ఎదిగిన వాళ్ళు కాబట్టి ఏదో తమ ఉడత భక్తిగా సహాయం చేద్దామనే ఉద్దేశంతో ప్రేమతో వస్తున్నారు. అది వంగా గీతగా చెప్పాల్సిన అవసరంలా, వైసీపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం. వాళ్ళకి వాలంటీర్గా వచ్చి ప్రచారం ఐపురాది చేసినా, మొగల్ రేకులు సాగర్ చేసినా, లేకపోతే జబర్దస్త్ పేరు చేసినా, ఎవరు చేసినా అది వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఓట్లు ఉంటారు కదా, అది ప్రజల ఇష్టం, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీరు ఇదే వంగా గీత గారు ఈ మాట చెప్తున్నారు కదా, ఇదే పోసానికి ఇష్టములను తీసుకొని వెళ్ళి ఇదే పీఠాపురం
ప్రచారంలో వెళ్ళమనండి, రాళ్ళు వేస్తారు. అంటే మీడియాలో అలాంటి మాట్లాడే people- మీడియా పుల్లుగా భావించే వీళ్ళు ఓకే. అక్కడ రాళ్ళు వేస్తారు వీళ్ళ మీద. ఉమ్. వీళ్ళు మరి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి పోటీ చేస్తున్నారని వంగాగీత గారు ఎవరన్నా కొన్ని సోషల్ మీడియాలో వీళ్ళు మాట్లాడుకున్నా ఆల్రెడీ గెలుపు డిసైడ్ అయిపోయింది అక్కడ. ఉమ్. కాబట్టి ఇక మెజారిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవడం తప్పితే కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభావాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి అది చూసుకోవాలి. మిగతా స్థానాలు ఏంటి పరిస్థితిని చూసుకోవాలి. పిఠాపురం అనేది వాళ్ళు వదిలేసేసుకోవటమే డిసైడ్. ఇంకా మిగతా స్థానాల్లో చూసుకుంటే బాగుంటుంది.